ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. నేను మీ సంతుని. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. ఈ రోజు అయితే మేమైతే పార్క్ అయితే వచ్చాం. మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ కి. ఏం పార్క్ అమ్మా? గాంధీ పార్క్ అయితే వచ్చాము. శ్రీకాకుళంలో గాంధీ పార్క్ ఎలాగుంటుందో ఈ వ్లాగ్ లో అయితే నేనైతే తీసి అయితే పెడతాను. ఫుల్ వరకు చూడండి వ్లాగ్ అయితే. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏటో వేసాడు, తాబేలు ధరేజ్ చేశారు. దగ్గర చూసుకోవచ్చు, సెట్టింగ్ చేశారు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇవన్నీ మొక్కలు అన్నమాట. చూసారు కదా, అక్కడ గాంధీ తాత బొమ్మ అయితే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, గాంధీ తాత బొమ్మ. దగ్గర చూపించిన గాంధీ తాత బొమ్మ. ఇదిగోండి, ఇదైతే గాంధీ తాత బొమ్మ. నేను ఇంకా మీకు మిగతా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఈ చుట్టూ చెట్లు అన్నమాట. మీరు ఎక్కడైనా వీడియోస్ కోసం వెతుకుతున్నట్టయితే ప్లేస్ రండి. వీడియోస్ చాలా బాగుంటుంది. నేను ఒక సాంగ్ అయితే ఇక్కడ తీసాను, నల్ల జీలకర్ర మొగ్గ అని. నాది దాంట్లో ఉంటుంది యూట్యూబ్ ఛానల్లోని సాంగ్, అది ఇక్కడ తీసాను అన్నమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇద్దరు అంకుల్ అయితే కూర్చున్నారు. ఇక్కడ కూర్చోడానికి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చుట్టూ చెట్లు ఉంటాయి. అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోస్ అయితే ఇంకా బాగుంటుంది. వీడియోస్ ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. అక్కడైతే కృష్ణుడి బొమ్మ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను రండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే కృష్ణుడి బొమ్మ అయితే ఉంది కదా, ఇది కృష్ణుడి బొమ్మ. చుట్టూ ఇక్కడ లొకేషన్ ఇక్కడైతే నేను చేశాను అన్నమాట వీడియోస్. చాలా బాగుంటుంది. ఇదిగోండి, చుట్టూ అయితే చూసుకోవచ్చు ఒకసారి. చాలా బాగుంటుంది, మీరు కూడా రండి. ఇప్పుడైతే మొత్తం పార్క్ మొత్తం అయితే చూపిస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, పార్క్ మొత్తం ఇటు అన్ని కూర్చొని ఉంటాయి, అంటే కూర్చోడానికి ఎవరైనా వస్తే. ఇదిగోండి, ఇక్కడైతే ఇలా బొమ్మలు అవి ఉంటాయి. చూసారు కదా, పాము పుట్లు కూడా ఉంటాయి. ఎక్కువ పాములు ఉంటాయి అంటారు. పేపర్లో వేసారని నాకు ఒక కథని చెప్పారు, నాకు తెలియదు. కానీ చూసుకోవచ్చు మొత్తం. అయితే పొట్ట అయితే కనిపిస్తుంది, చూపిస్తాను. అవన్నీ పాము పొట్లేనండి, చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని పాము పొట్లే. నైట్ టైం రావాలంటే చాలా భయం వస్తుంది ఇక్కడికి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు, అటు నుంచి రావచ్చు. వాకింగ్ అయినా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. మేము ఎక్కువ వస్తూ ఉంటాము. మా అన్నయ్య అయితే ఈ చెట్టు వచ్చినప్పుడు అల్లి చెట్టు అయితే చింతకాయలు అయితే తెస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో ప్లేస్ అన్ని. చూసుకున్నవచ్చు ఫ్రెండ్స్ మీరైతే. ఇప్పుడు లొకేషన్ ఎంత బాగుంటుందో, వీడియోస్ అయితే బాగుంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ మొత్తం లొకేషన్. వాకింగ్ అయితే బాగుంటుంది.
ఇంకా ఇది అన్నమాట ఈ ప్లేస్. ఇంకా మీకు ఏ ప్లేస్ కావాలో చెప్తే నాకు కామెంట్ చేస్తే నేను వెళ్ళి చూసినట్టు ఉంటుంది, మీకు కూడా వీడియో తీసినట్టు ఉంటుంది కదా. ఇంకేమైనా ప్లేసులు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వీడియోస్ బాగుంటుంది. చూసారు కదా, ఇలాంటి ప్లేసుల్లో అయితే వీడియోస్ అయితే చేసుకోండి. ఆ చెట్టుకి అది ఫ్లవరా లేకపోతే అదేంటి ఫ్రెండ్స్, అదేంటో కామెంట్ చేయండి, నాకైతే తెలియదు అన్నమాట. చూసుకోవచ్చు, ఇలాంటి ప్లేసుల దగ్గర వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మొన్నటి వరకు ఉయ్యాల అవన్నీ అయితే తెంపేసినారు, మళ్ళీ వేసినట్టున్నారు. నేనైతే చాలా రోజుల నుంచి రాలేదు, వీడియోస్ తీద్దామని చెప్పి వచ్చాను. ఫ్రెండ్స్, వర్షాలు పడేటప్పుడు అయితే నేను ఎక్కువ చూసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ గవ్వ మీ దగ్గర ఏంటంటారు ఇంకా చూసుకున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా మొత్తం. ఇది మొత్తం ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకేం లేదు. మొత్తం చుట్టూ చెట్లు, అంటే కూర్చోడానికి కానీ దేనికైనా బాగుంటుంది. చూసారు కదా వీటి గురించి. నన్ను కాదు, అవంతా చూపించు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. చూసారు కదా, చూసుకోవచ్చు. ఇక్కడైతే జారుడు పిల్లలు ఉయ్యాల అవన్నీ అయితే ఉన్నాయి. ఇది నాకు చేయడం రాదు, అప్పుడు చేసేదాన్ని. వద్దులే, పడిపోతాను. చూసారు కదా జారుడు పిల్ల. ఇది ఇప్పుడైతే చాలా మంది అయితే పిల్లలు తీసుకొని అయితే పార్క్ అయితే వచ్చారు. ఈవినింగ్ 5 అయ్యేసరికి అయితే జనం మాత్రం చాలా మంది వస్తారు. అదే సండే అయితే ఇంకా ఫుల్ రష్ గా ఉంటది అన్నమాట. చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఆడిపిస్తారు, చాలా మంది పెద్దలు కూడా ఆడుకుంటారు. నేను మా చెల్లి అయితే అదంటే చాలా ఇష్టం. దాన్ని ఏమంటారో తెలియదు, కామెంట్ చేయండి. పంచం అయితే ఇంకా ఉయ్యాలే ఊగుతుంది. చిన్నపిల్లలు అయితే తీసుకొని వచ్చారు చాలా మంది. ఇంకా అయితే రష్ గా ఉంటది. ఈ రోజు కొంచెం ఖాళీగా ఉంది పార్కు. ఇంకా అలాగా ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ లవర్స్ అండ్ చిన్నపిల్లలు తీసుకొని పేరెంట్స్ గట్టా వస్తారన్నమాట. చూసారు కదా, రాసంతు ఇంకా చాలరా. ఇప్పుడైతే చాలా మంది అయితే పిల్లలు తీసుకొని అయితే పార్క్ అయితే వచ్చారు. ఈవినింగ్ 5 అయ్యేసరికి అయితే జనం మాత్రం చాలా మంది వస్తారు. అదే సండే అయితే ఇంకా ఫుల్ రష్ గా ఉంటది అన్నమాట. చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఆడిపిస్తారు, చాలా మంది పెద్దలు కూడా ఆడుకుంటారు. నేను మా చెల్లి అయితే అదంటే చాలా ఇష్టం. దాన్ని ఏమంటారో తెలియదు, కామెంట్ చేయండి. పంచం అయితే ఇంకా ఉయ్యాలే ఊగుతుంది. చిన్నపిల్లలు అయితే తీసుకొని వచ్చారు చాలా మంది.
ఇంకా అయితే రష్ గా ఉంటది. ఈ రోజు కొంచెం ఖాళీగా ఉంది పార్కు. ఇంకా అలాగా ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ లవర్స్ అండ్ చిన్నపిల్లలు తీసుకొని పేరెంట్స్ గట్టా వస్తారనమాట. చూసారు కదా. రాసంతు ఇంకా చాలరా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అయితే వీడియో అయితే చూసాను కదా. ఇదే ఈ రోజు వీడియో. మళ్ళీ మీకు ఎట్లాంటి లొకేషన్స్ కావాలో మాకైతే అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో పార్క్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాము. ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతవరకే. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.